నేను రాజేష్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ విత్ రాజేష్. ఇక మనం చూసాం కదా, పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలు చూసాం. ఇక ముఖ్యంగా ఏపీలో పెన్షన్లకు సంబంధించి మనకు తెలుసు, పెన్షన్లు ఇంకా రావేమో, ఆగిపోతావేమో అనుకున్నప్పటికీ మొత్తానికి ఈ రోజు నుంచి 6 రోజుల పాటు పెన్షన్స్ ఇస్తున్నారు. అది కూడా గ్రామ సచివాలయంలోని ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి ఎలా ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ రోజు ఉదయం 6 గంటలలోపు, కానీ ఈరోజు 3వ తేదీ నుంచి అవుతుంది. మరి ఎండలు బాగా ఉన్నాయి, మరి వీళ్ళందరూ కూడా అక్కడ పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుందా, ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు ముఖ్యంగా ఒక ఈసీ కొరడ జొలిపించిందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసాం, నిన్న 3 ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా 5 ఐపీఎస్ అధికారులను కూడా విధుల నుంచి తప్పించింది ఈ ఈసీ. మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ముఖ్యంగా మరొక విషయము చూస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ పదే మాట్లాడుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ ఒకటి దిగింది, నేను వెళుతున్నాను, సో వస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ వచ్చేసి నా పైన, అదేవిధంగా నా సెక్యూరిటీ పైన కూడా దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా మరి పవన్ కళ్యాణ్ పైన బ్లేడ్ బ్యాచ్ దాడి చేసిందా? మరి దాడి జరిగితే మరి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మరి పవన్ కళ్యాణ్ పైన దాడి చేసే సమయంలో మరి సెక్యూరిటీ లేరా? ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పారు, సుపారీ ఇస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, గతంలో కూడా ఆరోపణలు చేశారు. మరి ఈరోజు కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. మరి నిజంగా వాస్తవం ఉందా, లేక ఆయన కేవలం రాజకీయ ఆరోపణలుగా చూస్తున్నారా? ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి షేక్ బాజీ గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి మాణిక్యరావు గారు ఉన్నారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఇక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో మనకు జనసేన నుంచి కూడా శాంతి ప్రసాద్ గారు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా టీడీపీకి వెళ్దాం. ఒకసారి మాణిక్యరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం పెన్షన్లకు సంబంధించి ఒకసారి చర్చిద్దాం. ఏమనిపిస్తుంది? పెన్షన్లు అయితే ఈరోజు గ్రామ సచివాలయంలో ఇస్తున్నారు. వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు, మొన్నటి వరకు లేచి ఇలా డోర్ తీసింది ఆల్చన లేదు, ఇంటి ముందు పెన్షన్ ఇచ్చేవాళ్ళు వాలంటీర్స్. సో ఈరోజు అక్కడ వెళ్ళి పడిగాపులు కాసే పరిస్థితి వస్తుంది. మరి వాళ్ళందరికీ కూడా వస్తుందా రాదా? ఈరోజు అక్కడ వృద్ధులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కేవలం టీడీపీ తీసుకొచ్చింది అని అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే. పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ డ్రామా ఆడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాకపోయినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో, ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి జగన్మోహన్ రెడ్డి గాని ప్రభుత్వం గాని తలొంచి పనిచేసినటువంటి అవసరం ఉంది. వాలంటీర్లు అందరితో కాకపోయినా వాలంటీర్ల తోటి మొత్తం రాజకీయం నడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క వాలంటీర్లే ప్రభుత్వ వ్యవస్థ కాదు, ప్రభుత్వ వ్యవస్థలో అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. గ్రామ స్థాయిలో కూడా అనేక మంది రెవెన్యూ సిబ్బంది, అట్లాగే సచివాలయ సిబ్బంది, మెప్మా వాళ్ళు, పంచాయతీ సిబ్బంది, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. వాలంటీర్ తోటే ఇస్తేనే పెన్షన్ వాళ్ళకి అందిద్ది, వాలంటీర్ తోటి ఇవ్వకపోతే వాళ్ళకి అందదు అనే ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి వాలంటీర్ల మీద ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మొత్తం తప్పు అనే అభిప్రాయాన్ని కలిగించాలనే ఒక రాజకీయ కుట్ర చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నిజంగా పెద్దలు ఎవరైతే ముసలి వాళ్ళు, ఎవరైతే వృద్ధులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి సకాలంలో పెన్షన్ అందించాలని మేము కూడా భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసీ తోటి, సిఎస్ తోటి, ఈసీతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు గతంలో చాలా సార్లు సక్రమైనటువంటి టయానికి అందించలేక 7 రోజులు 10 రోజులు కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి రోజులు ఉన్నప్పటికీ ఇప్పుడేదో కరెక్ట్ గా టయానికి ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి, లేకపోతే వాళ్ళకి పెన్షన్ అందకపోతే ఆ ఇబ్బంది పడిపోతా ఉన్నారు, వాలంటీర్ తోటే ఇవ్వకపోతే వాళ్ళు గుండెలు చనిపోతున్నారనే వాతావరణాన్ని సృష్టించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థలు పెట్టినప్పుడు కూడా గతంలో కూడా పెన్షన్లు ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. అంతకుముందు ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు మొట్టమొదటిసారి కూడా పెన్షన్లు ఇచ్చారు. కొన్ని మార్పులు వచ్చింది. వాలంటీర్ల ద్వారా ఇళ్లకి ఇస్తా ఉన్నారు, సంతోషమే. అయితే ఇదే వాలంటీర్లని రాజకీయాలు కూడా వాడుకుంటా ఉన్నారు. మాకు ఎన్నికల్లో ఓటేయండి, మేము లేకపోతే ఇంకొక లేరు. జగన్మోహన్ రెడ్డి కాదు. మాణిక్యరావు గారు ఒకటి అంటే ఈ పెన్షన్స్ వస్తుందో రావు అని చెప్పేసి గుండాగి చనిపోయారు 2 వృద్ధులు అంటున్నారు. నిజమైనది. ఒకటి కాకినాడ రూరల్లో ఒకరు, అదేవిధంగా తిరుపతి దగ్గర ఒకరు చనిపోయారు. దానికి ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకు ఒక పరిహారం కూడా ఇచ్చారని తెలుస్తుంది. నేను ఈ రాష్ట్రంలో చాలా చోట్ల దాడులు జరిగినాయి. ఎక్కడో కూడా వైసీపీకి సంబంధించిన ఒకళ్ళో ఇద్దరు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మొట్టమొదట ఎల్జీ పాలిమర్ లో జరిగినటువంటి సంఘటనలో ₹1,00,00,000 ఇవ్వటం, ఆ తర్వాత కర్నూలులో ఒక సంఘటన జరిగితే అక్కడికి వెళ్ళి ఒక 50 లక్షలు ఇవ్వటం తప్ప మామూలుగా జనరల్ గా దాడులు జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు దాడులు చేసినప్పుడు లేకపోతే వేరే వాళ్ళు దాడులు చేసి చంపినప్పుడు ఎక్కడా కూడా వైసీపీ ఆదుకున్నటువంటి చరిత్ర లేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ రాక మాత్రమే చనిపోయారు అనేది ఒక పెద్ద డ్రామా. నేనేమంటున్నానంటే పెన్షన్ రాకపోవడానికి కారణం ఎవరు అంటున్నా, సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటున్నా. వాలంటీర్ వ్యవస్థ అనే దానితోటే ఇస్తేనే పెన్షన్ అవుతుందా అని అడుగుతున్నా. వాలంటీర్లు మాత్రమే వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేమేమంటున్నాం, ఈసీ వాళ్ళకి ఎటువంటి ఐడెంటిటీ లేదు కాబట్టి, అది మీరు పెట్టుకున్నటువంటి సొంత సైన్యం కాబట్టి, ఎన్నికల్లో సొంత సైన్యాలతోటి పని చేయించకూడదు కాబట్టి పెన్షన్ సరైనటువంటి సమయంలో ఉన్నటువంటి ఉద్యోగులతో ఇవ్వమని చెబుతా ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు? పెన్షన్ ఇవ్వకుండా రాజకీయాలు చేయొద్దు, వాళ్ళ జీవితాలతోటి ఆడుకోవద్దు. మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, వాళ్ళ ఇంటికెళ్ళి ఇవ్వాలి. వాలంటీర్లు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో వాళ్ళందరూ కూడా వాడుకోనివ్వచ్చు. అట్లా కనుక ఇస్తే దాదాపు 1,30,40,000 మంది ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరితో ఇస్తే ఒక్క రోజులో అందరికీ పెన్షన్లు ఎట్లయితే వాలంటీర్లు ఇస్తున్నారో అట్లా ఇచ్చేటువంటి అవకాశం. ఓకే, రైట్. ఎస్కే బాజీ గారు, ఏంటంటే ఈ వాలంటీర్స్ వెళ్ళి పెన్షన్ ఇస్తే మీ కూటమికి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి మీరు ఈసీకి ఫిర్యాదు చేశారు అనేది అనుకోవచ్చా? నమస్కారం రాజేష్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా శుభోదయం. చూస్తున్న వ్యూయర్స్ కి నమస్కారం అండి. సార్, ఒకటి కూటమి ఆలోచన ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులని ఎండగట్టడమే. ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం వారే బహిరంగంగా ఫలానా వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మొత్తం మా కార్యకర్తలే, మీరు రిజైన్ చేసి రండి, ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు బహిరంగంగా మాట్లాడినది జగద్విదితమే, అన్ని పత్రికల్లో వచ్చినటువంటి అంశం. కాకపోతే ఇప్పుడు ఏమంటామంటే వాలంటీర్ల ద్వారా ఓటుని ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానిలో ఉల్లంఘన జరుగుతుంది. ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళ భయభ్రాంతులు చేస్తారు. గతంలో ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్ లో ఏ రకంగా చేశారో దాన్నే ఇవాళ సిటిజన్ ఫోరం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మిగతా రాజకీయ పక్షాలు, ప్రతిపక్ష వాళ్ళు మొత్తం కూడా వాలంటీర్ కాకుండా వేరే ఎవరి ద్వారా ఇవ్వండి, డీబీటీ ద్వారా ఇస్తారా, సచివాలయం ద్వారా ఇస్తారా, లేకపోతే మెప్ప వాళ్ళ ద్వారా ఇస్తారా, లేకపోతే పంచాయతీ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగస్తుల ద్వారా ఇస్తారా, ఎలా ఏమైనా ఇవ్వండి, ఇవ్వటం ఆపొద్దని చెప్పినటువంటి మాట. దొరికిందిరా సందని చెప్పి పెన్షన్ల వ్యవహారంలో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వైసీపీ పార్టీ దీన్ని అవకాశంగా తీసుకుందామని చెప్పని ఇద్దరు ఎవరైతే చనిపోయారో వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ఇక్కడ మరణించిన వారి మీద కూడా మరమరాలు ఎరుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ వైసీపీ పార్టీ తీసుకుందండి. ఈ కార్యక్రమాన్ని అర్జెంట్ గా ఏం చేసిందంటే ఈసీ కూడా కళ్ళు తెరిచి ఇట్లాంటి తప్పుడు విధానాలు పోయేటువంటి తప్పుడు లక్షణాలు ఉన్నటువంటి పార్టీ వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి ఈ తప్పును సరిదిద్దాలి అనుకుంటే ఖచ్చితంగా మార్పు చేయాల్సినటువంటి పరిస్థితి 6వ తారీఖు లోపల అందరికి కూడా అందజేస్తాం. మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇళ్లకాడ రాలేకపోతే ఇళ్లకాడ ఉండే వచ్చే అవకాశం ఉంటే వచ్చి తీసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి. పెన్షన్ల పేరు మీద అబద్ధాలు ఆటం అనేది వీళ్ళకి ఏం పెద్ద కొత్త కదండి. అబద్ధాలు ఆటం అనేది ఒక లక్షణం, అది వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి మాట. ఈ అబద్ధాలే వాళ్ళు అవకాశంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ తప్పుదారి పట్టించి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి ఆ ప్రజలు మళ్ళీ వడ్డీలతో సహా కట్టించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడం తథ్యం. నేనేమడుగుతానంటే మనం చూసాం మొన్నటి వరకు ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఎండలు చూస్తున్నాం, ఎండలు ఏ రకంగా మండిపోతున్నాయో 40-42 డిగ్రీస్ ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకోండి అంటే అక్కడ లైన్ మనం గతంలో చూసాం, లైన్స్ నిలబడేవాళ్ళు, కిలోమీటర్ల బారులు తీరిన పరిస్థితులు మనం చూసాం. ఈ ఎండలకు వాళ్ళంతా ఉండగలరా? వృద్ధులు కావచ్చు, వారు వితంతులు కావచ్చు, మరొకటి వికలాంగులు కావచ్చు, ఇదంతా ఇబ్బందికరమైన పరిస్థితి కదా. రేపు ఈ ఎండ తాకిడికి ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది? హాయిగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాళ్ళు కదా. రాజేష్ గారు, ఇంటికి వచ్చి హాయిగా పెన్షన్ ఇవ్వడానికి ఇంకా 4 వ్యవస్థలు ఉన్నాయి రాజేష్ గారు. ఆ 4 వ్యవస్థలో దేనైనా వాడుకోవచ్చు రాజేష్ గారు. వీళ్ళని ఎందుకు వాడకూడదంటే వాలంటీర్లు, నిరుద్యోగులు వాళ్ళు పాపం 5,000 ఉద్యోగానికి వచ్చారు. ఆ 5,000 ఉద్యోగం ఏదో చేస్తారంటే మీరు చేసే గంట ఉద్యోగానికి మీకు 5,000 మించి ఇవ్వడం దండగని చెప్పినటువంటి వైసీపీ పార్టీ తర్వాత వాళ్ళ సేవ రత్నాలు, సేవ వజ్రాలు అని చెప్పని నిదానంగా వాళ్ళ కన్వర్ట్ చేసుకున్నటువంటి ఫలితంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతుంటే రాజీనామా చేసేసి వాలంటీర్కి వెళ్ళిపోయి వైసీపీలో బూత్ ఏజెంట్లుగా ఉండాలనేటువంటి వాళ్ళు తపన పడేటువంటి వాలంటీర్లని ఏ రాజకీయ పార్టీ అయినా
చూసి వాళ్ళతోనే చేపించండి, వాళ్ళతోనే బతిమాలించండి, వాళ్ళతోనే బెదిరించండి, వాళ్ళతోనే ఓట్లు జరగండి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో అడిగిందా రాజేష్ గారు? మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు 35,000 40,000 మంది వెళ్ళిపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వాలంటీర్ సేవ చేయడం కోసం వచ్చారా, లేకపోతే వైసీపీ పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు? మరి వైసీపీ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తే ఒప్పుకోండి. ఇంకొక మాట చెప్తానండి. మీరు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, మీరు ఇంటి నుంచి రావద్దు, మీరు రాలేని వాళ్ళు ఇంట్లో ఉండండి, మీకు తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు. తీసుకెళ్లి ఇస్తారండి. పెన్షన్ రావట్లేదు అనగానే గుండె అయిపోయింది అనేటువంటి మాట కనుక ప్రచారం చేసేటువంటి కార్యక్రమం అయితే, రేపు 50 డిగ్రీల సెల్సియస్ దాంట్లో ఎండలో నిలబడి ఓటేయాలి. ఎండలో నిలబడి ఎవడన్నా పాపం మంచినీళ్ళు అయి కనుక కింద పడిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ ఎలక్షన్ పెట్టించారు కాబట్టి ఈ పడిపోయినోడికి నష్టపరిహారాన్ని 5 లక్షలు ఇస్తున్నాను, ఇటు జరగడానికి కారణం ప్రతిపక్షాలు అని చెప్పారండి. దాని నాటకానికి కూడా మాట్లాడడానికి సిద్ధపడతారండి. మాకు కావాల్సింది శవం మీద మరమరాలు ఏరుకోవటమే. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తాం. రైట్. ఒకటి నారాయణ రెడ్డి గారు, నిజమేనా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లు నిజంగా ఈ వాలంటీర్లతోటి రాజకీయం నడపాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, సో దానికి చెక్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేది నిజమేనా? వాలంటీర్లతో రాజకీయం నడిపి ఈ రకంగా చేయాలనుకున్నారా? ఈ రోజు నుంచి పెన్షన్ స్టార్ట్ అయింది. నమస్కారం అండి. నమస్తే. డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అన్న. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద పరిపాలన రిఫార్మ్, సంస్కరణ ఏమంట అది చూసుకున్నట్లయితే అది వికేంద్రీకరణ చేయడం. ఆ వికేంద్రీకరణ చేయడంలో భాగంగా సచివాలయ వ్యవస్థను 1,25,000 గవర్నమెంట్ ఉద్యోగాల ద్వారా సచివాలయ వ్యవస్థను, అలాగే పరిపాలన ప్రతి ఇంటింటికి సంక్షేమ ఫలాలని అభివృద్ధిని కూడా ప్రతి ఇంటింటికి తీసుకుపోవడానికి వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది. ఆ వాలంటీర్ వ్యవస్థని పెట్టి పరిపాలనలో సంస్కరణ తీసుకొచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం అండ్ కో ఆ వాలంటీర్ల మీద పడి నిరంతరం ఏడవడం, ప్రతి మీటింగ్లోనూ వాలంటీర్లు టెర్రరిస్టులు గాను, నక్సలైట్లు గాను, సంఘ విద్రోహ శక్తులు గాను చిత్రీకరించడం, వాలంటీర్ల మీద రకరకాల కారుకోతలు పోయడం అనేది ఈ యొక్క ప్రతిపక్షాలకి అలవాటుగా మారిపోయింది. ఒక విషయం చెప్తా, ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో ఈ వాలంటీర్స్ అనేవారు గత ఏదైతే ఆగస్టు 15, 2019 సంవత్సరంలో వాలంటీర్ వ్యవస్థకు మేము నాంది పలకడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి వ్యక్తి ఇంటికి సక్రంగా పారదర్శకంగా ప్రతి పథకాన్ని తీసుకెళ్లడమే కాకుండా అక్కడ తెలుగుదేశమా, జనసేన, బీజేపీ, వైసీపీ అనే భేదభావాలు లేకుండా ప్రతి పార్టీ వారికి, ప్రతి కులం వారికి, ప్రతి మతం వారికి ప్రతి పథకాన్ని అందించడంలో ఖచ్చితంగా దిగ్విజయకృతంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ. అందుకే వాలంటీర్ వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజానికానికి ఒక సెంటిమెంటల్ బాండ్ ఏర్పడింది. ఈ వాలంటీర్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గరికి అభివృద్ధి ఫలాలకి, స్వాతంత్ర ఫలాలకి మేము దూరంగా ఉన్నాం. అలాంటి మాకు ప్రభుత్వానికి మాకు అనుసంధానకర్తలుగా వాలంటీర్ వ్యవస్థ వచ్చి ప్రతి పథకాన్ని మాకు అందివ్వడమే కాకుండా మాకు ప్రభుత్వంలో భాగస్వాములుగా మమ్మల్ని చేసే ఆ పరిస్థితి వాలంటీర్ల ద్వారా వచ్చింది అని ఒక సెంటిమెంట్ ప్రజలకు వాలంటీర్ల పట్ల ఏర్పడింది. మొన్న ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నానా అడావుడు చేసి ఎవరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళందరూ చేసి వీరే ఈసీ దగ్గరకు పోయి, ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోయి వాలంటీర్లు కానీ ఈ యొక్క పెన్షన్లు ఇచ్చినట్లయితే వీరందరూ కూడా ఈ పెన్షన్లతో పాటు పార్టీ ప్రసారం చేసేస్తారు, అది చేసేస్తారు, ఇది చేసేస్తారని నానా యాగి చేసేసి వారి చేత పెన్షన్లు ఇవ్వకుండా ఆపడం జరిగింది ఈసీ ద్వారా. ఈ రోజు ఒక గుంటూరు నుంచి ఒక మహిళ వెళ్ళి హైకోర్టులో కూడా ఏడుంది. ఎందుకంటే సాధారణంగా ఈ చాలా వరకు పేదవారు ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి ఒక 5, 6, 7 రోజులు లైన్గా గ్రామ పంచాయతీ దగ్గర ఎండలో నిలబెట్టి ఆ ఊర్లో ఒక 500 మందికి పెన్షన్ అవ్వాల్సి వస్తే ఒక 50 మందికి ప్రతి నెల కూడా మీకు పెన్షన్ రాలేదు, మీ ఐరిస్ పడలేదు, లేకపోతే మీ బయో ప్రింట్ పడలేదు కాబట్టి మీకు పెన్షన్ రాలేదు, ఒక 50-60 పెన్షన్లు మాయం చేసేవారు జన్మభూమి కమిటీలు. కాదు నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు నాకు తెలిసి నిన్నటి నుంచి మీరు ఒకటి ప్రచారం చేస్తున్నారు, పెన్షన్ వస్తుందో రాదో అని చెప్పేసి గుండెపోటుతో చనిపోయారు 2 వృద్ధులు అని. వాస్తవేనాది? కాకినాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి. అన్న, సాధారణంగా వృద్ధులకి చాలా చోట్ల గౌరవనీయమైన బతుకుండేది కాదు, సామాజిక భద్రత ఉండేది కాదు, జీవిత భద్రత ఉండేది కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక నెలకి 33,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన తర్వాత వారి ఆ వృద్ధాప్యంలో ఆ ముసలి వారికి, ఆ దివ్యాంగులకి బ్రతుకు మీద ఆశ కలిగింది, ఒక భరోసా కలిగింది. ఏ రోజైతే ఈ వాలంటీర్ల ద్వారా ఈ యొక్క పెన్షన్ పంపిణీ విధానం రద్దు చేయబడింది, ఈ వాలంటీర్లు రాకుండా చేస్తానని అనగానే ఖచ్చితంగా చాలా మందికి ఒక హఠాత్ పరిణామంగా దీన్ని భావించి మళ్ళీ మేము గతంలో ఎలాంటి బతికేమో ఎదుటి వారి మీద ఆధారపడి ఒక బానిస బతుకు మళ్ళీ మొదటికి వస్తుందేమో మా జీవితం అనుకున్నారా వాళ్ళు అని ఒక దిగ్భ్రాంతి గురవి ఎందుకు వాళ్ళు మానసిక ఒత్తిడి గురవి చనిపోవడం జరిగింది. దానికి ఖచ్చితంగా ఆ పాపానికి ఒడిగట్టింది చంద్రబాబు అనుకో అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ ఉసురు ఖచ్చితంగా ప్రతిపక్షాలకు మళ్ళీ వస్తాను. బాజీ గారు చూసారని నవ్వుతున్నారు. ఎస్ కృష్ణరాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏంటి వాలంటీర్లది కథ? ఈరోజు ఇద్దరు చనిపోయారు నేను తెలుస్తుంది. ఒకవైపు బాజీ గారు కావచ్చు, మాణిక్యాలరావు కావచ్చు, ఇదంతా ఒక రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో, వాలంటీర్లతో అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ వృద్ధులకు సేమ్ గతంలో వచ్చిన పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం కనబడుతుంది. అది తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఇద్దరు చనిపోయారు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. వాస్తవం ఏంది ఇందులో? రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ నిస్సందేహంగా వినూత్నమైనది. అంతేకాకుండా వారు నిజానికి వారికి ఇచ్చే పారితోషికానికి మించి అనేక రెట్లు ఎక్కువ సేవ చేశారంటంలో సందేహం లేదు. అయితే ఇదే వాలంటరీ వ్యవస్థ ఆది నుంచి, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం అనేక విమర్శలకు, ఆరోపణలకు గురవుతోంది. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు. ఇది కాబట్టి మనం అంతా కూడా ఈ బెనిఫిట్స్ కూడా దాదాపు వీళ్ళ ద్వారా ఈ 4.5 సంవత్సరాల్లో 3.66 కోట్ల సేవలు ఈ ప్రజలకు అందాయి. ఇది ఒక అంశం. అయితే ఈ వాలంటరీ వ్యవస్థని నిజంగా చెప్పాలంటే ఇది ఈ సేవలు అనేవి గడపకు చేరటానికి, అలాగే మీకు కోవిడ్ సమయంలో కూడా వీరు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించడం కూడా జరిగింది. దీన్ని మనం కాదనలేని ఒక నగ్న సత్యం. అయితే ఈ వ్యవస్థ అంతా కూడా తమ చెప్పు చేతల్లోనే ఉంటుంది అని చెప్పి మేమే వారిని నియమించామని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు చెప్పుకోవటం అనేది గతంలో జరిగింది, ఈ మధ్య కూడా జరిగింది. ఫలితంగా ఏమైందంటే వారి మీద ఒక లేనిపోని ఒక రాజకీయ నీలి నీడలు అలుముకున్నాయి. అటువంటి ప్రకటనలు వాళ్ళు చేయకుండా ఉంటే బాగా ఉండేది. ఇదైన తర్వాత ఈ వ్యవస్థ నుంచి మంచి సత్ఫలితాలు ప్రజలకు అందుతున్న నేపథ్యంలో వీరు మరింతగా సేవలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే నిజంగా పని తగ్గిందండి. ఇప్పుడు మీకు ఏంటంటే గతంలో మీకు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు అక్కడ జనం చాలా పెద్ద సంఖ్యలో ఉండేవారు. ఈ రోజు అంటే గతంలో పోలుస్తే కాదండి కృష్ణరాజు గారు, గతంలో పోలుస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా వరకు మార్పు వచ్చిందంటారా ఈ పెన్షన్ విధానంలో? ఖచ్చితంగా అండి. మీకు చెప్పాను కదా, మీకు ఈ వాలంటరీ వ్యవస్థ వలన, అంటే వాలంటీర్లు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు లేదని మనం తర్వాత చూద్దాం. ఈ వ్యవస్థ వలన అనేక సదుపాయాలు ప్రజలకు చాలా సునాయాసంగా అందుతున్నాయి. సర్టిఫికెట్స్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏమైనా కానివ్వండి, ఆఖరి మందులు కావచ్చు, ఏమైనా కానివ్వండి. అయితే చెప్పాను, ఈ వివాదాలు అనేవి వాటిని ఎప్పుడు కూడా తరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం అధికార పక్షం, విపక్షాలు కూడా. ఒక దశలో మీకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ మహిళా అక్రమ రవాణా వెనుక వీళ్ళు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారని చెప్పి ఆయన ఆరోపించడం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం ఉద్యోగాలు అవి, గోను సంచులు మోసే ఉద్యోగాల, మధ్యాహ్నం పూట వెళ్తారు, ఎవరు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళి తలుపులు తెడతారు అని చెప్పి చెప్పడం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వ్యవస్థని ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా ఒక నిర్వీర్యం చేసే విధంగానే ఉన్నాయి. దీనికి అధికార పక్షం కొంత అయితే ప్రతిపక్షం కూడా కొంత దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఈ వాలంటీర్లను పక్కన పెట్టారు. ఇక్కడ మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయండి. ఒక విషయం కృష్ణరాజు గారు, నేనేమడుగుతాను, ఇక్కడ ఈ కూటమి ఎలాగైనా సరే ఈ పెన్షన్ ఆపాలి అని ఒక కుట్ర చేసే ప్రయత్నం చేశారు అనేది అంటున్నారు. నిజమేనా? అది ఎక్కడ ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి వృద్ధులకు అనే విధంగా ఆలోచించి మళ్ళీ ఏదో రకంగా పెన్షన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? ఇది ఆపాలనే ప్రయత్నం ఏమైనా చేశారా వాళ్ళు, కూటమిలో ఉండేవాళ్ళు?
అట్లా కదండి. ఇప్పుడు ఆపాలనే ప్రయత్నం వారు సహజంగా చేస్తారు. ఎందుకంటే వారు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఆటంకాలు కల్పించడం అనేది వాళ్ళ విధుల్లో భాగంగా మనం భావించాలి. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ రెండు కూడా పైనుంచి దిగి వచ్చిన పార్టీలు ఏం కాదండి. ఏ పార్టీ కూడా కాదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారు ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే ప్రయత్నం చేస్తారు అక్కడది. అయితే మాకు ఉన్న అభ్యంతరం ఏమిటంటే ఇదే వాలంటీర్లు మీకు స్థానిక సంస్థలకు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ రోజున ఏంటంటే ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా మీరు ఎన్నికల్లో మీరు విధుల్లో పాల్గొనకూడదని చెప్పన్నారు. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. అయితే మీరు పెన్షన్లు పంపిణీ చేయకూడదు, మీ దగ్గర ఉన్న పరికరాలు మాకు అప్పచెప్పేమని చెప్పినప్పుడు కొంతమంది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని ఏం చేసిందంటే మీరు ప్రజాపయోగ పనుల్లో ఉన్నారు కాబట్టి మీరు వారి దగ్గర అటువంటి పరికరాలు తీసుకోకూడదు, ఆ పరికరాలు వారి దగ్గరే ఉంచనివ్వండి, పెన్షన్లు పెంచితే ఒక అభ్యంతరం లేదని చెప్పిందండి. అంటే మీకు స్థానిక సంస్థల సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తే రాని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వివాదంగా మారింది అనేదే మనం గమనించాలి. ఇక్కడ కూడా కొంత ఓవర్ యాక్షన్ కనిపించిందండి. ఎందుకంటే ఈ వాలంటీర్లు అనేవారు వీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వారి ప్రభుత్వ సర్వీసు నిబంధనలు ఏమి వర్తించవు అనేది మనందరికి తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం ఏముంటుందంటే మీరు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొకూడదని చెప్పి చెప్తుందండి. అక్కడ అది వారు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ఎట్లాగా వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటే మీకు వచ్చే ఇబ్బంది ఏమిటి, లేకపోతే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అయితే వీళ్ళేం చెప్తారంటే మీకు ఆంధ్రప్రదేశ్ సిస్టమ్ ఉందండి. అదేమిటంటే మీకు వేలాదిగా ఉన్న రేషన్ దుకాణాలు ఉన్నాయండి ఇక్కడ. ఈ రేషన్ దుకాణాల నిర్వాహకులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు. అయితే వారు యథావిధిగానే తమ రేషన్స్ ని ప్రజలకు అందించవచ్చు, అక్కడ అభ్యంతరం లేదు. కానీ ఈ వాలంటీర్లకు వచ్చేటప్పటికి వీరు మాత్రమే సర్వీసు డెలివరీ చేయకూడదు. ఇక్కడ ఇబ్బంది వస్తుందండి. దీని మీద కొట్టు కూడా మేము లీగల్ నోటీస్ కూడా ఇచ్చాము ఎన్నికల సంఘానికి. అంటే ఇక్కడ ద్వంద్వ విధానాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమంటే కూడా ఈ వాలంటీరీ వ్యవస్థ అనేది నిజంగా చెప్పాలంటే ఇది ఆదర్శనీయంగానే ఉంది, కానీ వివాదాలమయంగా కూడా మారింది. దానికి కారణం మాణిక్యరావు గారు, కాదండి, దానికి రాజకీయ నాయకులు ప్రధాన కారణం. బాజీ గారు, రాజేష్ గారు, మాణిక్యరావు గారు, బాజీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మాణిక్యరావు గారు మాట్లాడు ప్లీజ్. బాజీ గారు జస్ట్ ఒక 2 minutes. మాణిక్యరావు గారు. రాజేష్ గారు చెప్పండి. వాస్తవానికి వృద్ధులకి ఆసరాగా ఉండాలి, వారు గౌరవంగా బ్రతకాలి, ఎంతో కొంత ఆసరా కల్పించి ఒక విధానాన్ని తీసుకురావాలని పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి చేస్తా ఉంది. పాపం కొట్టుకొని పోతారనే మాట చూస్తా ఉంటే మా నారాయణ రెడ్డి గారు పాపం కొట్టుకొని పోతారు తెలుగుదేశం వాళ్ళని మాట అంటూ ఉంటే చాలా విచిత్రం వేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మహిళల్ని మేము 2004 వచ్చేటప్పటికి ఎవరిని కూడా మద్యపాన నిషేధం చేయకుండా మేము ఓట్లు అడగము అని చెప్పేసి మాట్లాడారా లేదనేది సమాధానం చెప్పాలి, పక్కకి వెళ్ళకుండా. ఆ మాట్లాడినప్పుడు ఈరోజు రాష్ట్రంలో మద్యం నిషేధం సంగతి దేవుడరు. కల్తీ మద్యం తాగి దాదాపు వేలాది మంది, లక్షలాది మంది చనిపోయారు. ఇప్పటికీ అనేక రకాల అనారోగ్యాలతోటి కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో తిండి కూడా జరగటం లేదు. వాళ్ళ పిల్లల చదువులన్నీ నాశనం అయినాయి. టోటల్ గా చెప్పాలంటే కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయింది. ఈ పాపం ఎవరికి తగలాలి? ఈ పాపం తగలాల్సింది జగన్మోహన్ రెడ్డికే కదా. ఒకవేళ ఆ లెక్కలో చూసినా దేవుడు గురించి ఎక్కువ మాట్లాడే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి దేవుడు పాప పుణ్యాలు చూసే మనిషి అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డికి ఆ పాపం తగలాల్సిన పని ఉంది. ఇసుక రేట్లు విపరీతంగా పెంచేసి భవన కార్మికులకి దానికి సంబంధించినటువంటి అనేక రంగాల వారికి పని లేకుండా చేసి వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీద పడేశాడు కదా. ఆ పాపం ఎవరికి తగలాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే తగలాలి కదా. ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేసినటువంటి పాపం ఎవరికి తగలాలి? జగన్మోహన్ రెడ్డికే కదా. ఈ లెక్కన చూస్తే నేను అంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకటి మాణిక్యరావు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వృద్ధులు ఏ రకమైన ఇబ్బందులు ఏర్పడ్డాయో చూసాము, వాళ్ళు ఏ రకంగా నరకం అనుభవించారో చూసామని చెప్తున్నారు కదా. ఈ రోజు ఒక భరోసా కల్పించారు, ప్రతి నెల 3,000 రూపాయలు ఇంటికి వస్తున్నాయని చెప్పేసి కదా వాళ్ళు చెప్తున్నారు. గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు
అనేదే కదా వీళ్ళు అంటుంది. రాజేష్ గారు. ఇక్కడ కృష్ణరాజు కాదు కదండి ఒకటి. సరే వీళ్ళందరూ అంటే మీరందరూ రాజకీయ నాయకులు, ఓకే, మీరు మీ పార్టీ వర్షన్ మీరు వినిపిస్తారు. కానీ ఇక్కడ కృష్ణరాజు గారు వాస్తవాలు చెప్తున్నారు కదా. ప్రశ్న అడిగారు, జవాబు చెప్పలేదు. కృష్ణరాజు గారు వాస్తవాలు చెప్తున్నారు కదా. ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు. అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అనేది వాస్తవాలు చెప్పారు కదా. ఇప్పుడు ఆయన సీనియర్ జర్నలిస్ట్, మేము గౌరవిస్తాం. ఏ పార్టీతో సంబంధం ఉందా లేదనేది మీకు నాకు ఎవరికి తెలియదు. ఎవరో ఒకరికి ఏదో ఒక పార్టీకి ఆయన కూడా ఓటేస్తున్నాడంటే ఆయన కూడా ఒక అభిమానం ఉండట్టే. దాన్ని కూడా మనం ఎక్కడ కూడా కించపరచాల్సిన అవసరం లేదు, అది తప్పనాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం చెప్పలేదండి మీ ప్రశ్న అడిగిన తర్వాత. ఆయన సీనియర్ జర్నలిస్ట్ గా నేను గౌరవిస్తా, మనం అందరం గౌరవిద్దాం. ఆయన కూడా ఈ దేశంలో ఒక పౌరుడు, ఎక్కడో చోట ఓటేయాలి. ఓటేసినప్పుడు ఎంతో కొంత ఆ పార్టీ మీద గౌరవంతో, మా పార్టీకి వేస్తాడు ఇంకో పార్టీకి వేస్తాడు, ఇది వేరే విషయం. ఆ పార్టీ మీద గౌరవం ఉంటది, లేకపోతే నమ్మకం ఉంటది, విశ్వాసం ఉంటది కాబట్టి వేస్తాడు, నేను కాదంటా. అయితే ఆయన కూడా ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే ఏ ప్రతిపక్షాలైనా జనరల్ గానే వాటిని విమర్శిస్తా ఉంటే అవి తప్పు, ఆ భావన వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకో లేకపోతే మిగతా వాళ్ళకో ఎక్కువ ఉంటదని చెప్పేసి మాట్లాడాడు. నేనేమంటున్నానంటే ఆ ఉద్దేశం మాకు లేదు. పెన్షన్ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చింది మేము. ఈ రోజు కూడా పెన్షన్ టయానికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వాలంటీర్లతోటే ఎందుకు ఇవ్వాలి అనే దగ్గర ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు. మళ్ళీ దీన్ని కూడా లిటిగేషన్ పెట్టి వాళ్ళు తగాదు పెట్టాలని చూస్తున్నారు. మేమేమంటున్నామంటే వాలంటీర్లు చదువుకున్నటువంటి వాళ్ళ జీవితాలు 5,000 మీరు ముడిపెట్టాలని చూస్తా ఉన్నారు. కానీ వాలంటీర్లతోటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని నాకు అర్థం కాదు మాణిక్యరావు. వాళ్ళతో మీకు ఏంటి ప్రాబ్లం? అదే చెప్తా. వాలంటీర్లు ఈ మాట చెప్పి ఆ మాట చెప్తా. వాలంటీర్లు ఇప్పుడు నారాయణ రెడ్డి చెప్పాడు 2019లో మొదట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న వెంటనే చెప్పారంటే వీళ్ళంతా మా కార్యకర్తలు అని. ఓకే, కార్యకర్తలు అయినందుకు కూడా మేము బాధపడతాం. వాళ్ళ కార్యకర్తలు అయితే ఉండొచ్చు, కానీ వాళ్ళ కార్యకర్తలనే మోసం చేస్తారా? వాళ్ళ కార్యకర్తలు 5,000 రూపాయలకి జీతానికి పెట్టుకొని 5,000 రూపాయలతోటి వాళ్ళ చేత ఈ శాఖరంతా చేపిస్తూ వాళ్ళ జీవితాలు ఏం కావాలి? 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి 2-3 పిల్లలు పుట్టుంటారు. వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడవాలి? అప్పుడు తప్పుడు పనులు చేయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకనే వాలంటీర్లు మీ వల్ల మా వాళ్ళని కాదు, ఈ రాష్ట్ర పౌరులు, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థికులైనటువంటి వాళ్ళ చేత 5,000 రూపాయలు జీతం చేపిస్తూ వాళ్ళ జీవితాలు గడవకుండా చేసి కుట్ర చేస్తా ఉన్నాడు. నెంబర్ 1. అందువల్ల వాళ్ళ జీవితాలు నాశనం కావద్దని ఒకటి అడుగుతా ఉన్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర ప్రకారం వీళ్ళు అక్కడికి వెళ్ళి మా అమ్మమ్మ నువ్వు ఓటేయాలి, తాతయ్య నువ్వు ఓటేయాలి, జగన్బాబు అది, జగన్బాబు ఇదని వరుసలు కలుపుతా ఉన్నారు. ఇది వాళ్ళ పని కాదు. అవన్నీ చెప్తున్నారా? అవన్నీ చెప్పారండి? అవన్నీ చెప్తారా? వాళ్ళు చెప్తున్నారా? కొన్ని వందల మనం చూపించాం కదా, మీకు కావాలంటే వీడియోలు కూడా పంపిస్తాం. కృష్ణరాజు గారు చూపించేటువంటి పరిస్థితి ఉంది కదా, కృష్ణరాజు గారు వాస్తవేనా చేస్తున్నారు కదా. కాబట్టి ఇలాంటివి చేయొద్దు అని చెప్పి మాత్రమే మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి బాధ ఏంటి? వాలంటీర్లు కాకుండా అనేకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి కదా, ఆ వ్యవస్థలతో ఇవ్వాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటికి పెన్షన్ తీసుకెళ్లి ఇవ్వటం అనేది ఇవ్వండి, మంచిది, తొందరగా ఇవ్వండి. దీని మీద రాజకీయాలు చేయొద్దు. కొద్దిమంది చనిపోయారని చెప్తున్నారు, వాళ్ళని పబ్లిసిటీ చేసి ఇంకా కొంతమంది ముసలి అవసరమైతే వాళ్ళు చచ్చిపోయారని చెప్తారు. ఒక నిమిషం మాణిక్యరావు గారు, కృష్ణరాజు గారు సార్ ఇక్కడ మీకు ఒకటండి, అన్ని ఇప్పుడు మీకు IPSలు IASలే ఒక పక్షానికి, ఏ అధికార పక్షం ఉంటే ఆ పక్షానికి అనుకూలంగా పనిచేస్తున్న రోజులు ఇవి. మరి వాళ్ళకి ఏం తక్కువ చెప్తాను సార్. అది కాదు సార్. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఎన్నికల సమయంలో చాలా మందిని మార్చారు, IASలు IPSలని. అలాగే ఈ వాలంటీర్లు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ కొంతమంది ఉన్నారని చెప్పి మొత్తం వ్యవస్థనే మనం తప్పుపట్టే విధంగానో లేకపోతే దాన్ని కించపరిచే విధంగానో మాట్లాడటం అనేది భావ్యం కాదు. ఎందుకంటే నిజానికి ఈ రోజున ఈ వాలంటరీ వ్యవస్థ వలన లక్షలాది మంది ప్రజలు చాలా తేలికగా సునాయాసంగా సర్వీసులు పొందగలుగుతున్నారు. ఇది దేశంలో ఎక్కడ జరగటం లేదు. దాన్ని మనం అంగీకరిస్తే బాగుంటుంది. లోపాలంటే వాటిని సరిదిద్దుకుందాం. మీకు చెప్తాను సార్, మీకు రేషన్ డీలర్లు కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదు, కానీ వారు ఈ వస్తువులను సరఫరా చేయడం మానేయటం లేదు, వారు దుకాణాలు మూసుకోవటం లేదు. అదే ఈ వాలంటీర్ విషయానికి వచ్చినప్పటికి మాత్రం ఎందుకు వస్తుంది అలాగా అనేది మా కంటెన్షన్. ఓకే రైట్.
ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు వీళ్ళంతా మా వాళ్ళే, Right. వాళ్ళకే ఇచ్చామని చెప్తున్నారు. ఆ మాట మీకు కూడా తెలుసు కదా. చూద్దాం. మాణిక్యరావు నేను ఏమడుగుతున్నాను, సరే మొన్నటి వరకు మనం చూసాం ఏ రకంగా పింఛన్ తీసుకున్నారో చూద్దాము. సరే నెక్స్ట్ మరొకటి, పవన్ కళ్యాణ్ కామెంట్స్ మనం చూసాం, పదే మాట్లాడుతూ ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్ ఒకటి దిగింది, జాగ్రత్తగా ఉండాలి అని సెక్యూరిటీకి. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం జనసేన సీనియర్ నాయకులు శాంతి ప్రసాద్ గారు ఉన్నారు. శాంతి ప్రసాద్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, ఒక బ్లేడ్ బ్యాచ్ దిగింది, వాళ్ళు ఒక షార్ప్ బ్లేడ్ తీసుకొస్తారు, ఇట్లా దాడి చేస్తారు, నాపై దాడి చేశారు, అదేవిధంగా మా సెక్యూరిటీ పైన అని చెప్పేసి ఆయన పదే కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజమేనా, అది జరిగిందా, అది జరిగితే ఎక్కడ జరిగింది, మరి ఎందుకు ఇప్పటి వరకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు? నిజంగా పవన్ కళ్యాణ్ పైన దాడి జరిగితే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు చాలా మంది, వాళ్ళు ఎందుకు వాళ్ళను పట్టుకోలేకపోయారు? ఏంటి ఇదంతా కూడా, ఇది వాస్తవమైనా లేక ఇదంతా ఒక రాజకీయ విమర్శన, ఒక సానుభూతి కోసం చెప్పారనుకోవాలా? శాంతి ప్రసాద్ గారు పదే విమర్శ చేశారనే విమర్శ చేశారని మొట్టమొదటి వాక్య తప్పు. ఆయన పిఠాపురంలోనే చేశారు ఆ వాక్యం, ఒకసారి చేశారు. దానికి నేపథ్యం కూడా మీకు చెప్తాను. గతంలో మా ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా జరిగింది, ఇప్పుడు జనసేనలో కూడా జరుగుతుంది. ప్రజారాజ్యం గురించి నేను తర్వాత చెప్తా, కానీ జనసేనలో జరిగింది ఏంటంటే 2019 ఎన్నికలకు వెళ్లే ముందు ఒకరోజు ఉత్తరాంధ్ర యాత్రలో ఉన్నప్పుడు రాత్రిపూట 10-10:30 ఆ ప్రాంతంలో ఒక లారీ వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని గుద్దటం జరిగింది. అదృష్టవశాత్తు ఆ గుర్తుని కారుకి పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం లేరు కాబట్టి ఇది సరిపోయింది, కానీ లేకపోతే ఇంకో పరిస్థితి వేరేగా ఉండేది. ఇదే 2019లో ఏలూరులో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్యాణ ప్రాంతంలో కొంతమంది తాగి వచ్చి రాళ్లు విసిన సంఘటనలు అక్కడ రాష్ట్రం అందరికీ తెలుసు. తర్వాత గాజువాక సభలో నామినేషన్ వేసిన తర్వాత 2019 ఎన్నికల్లో నేను ఆయన నామినేషన్ స్వయంగా వెళ్ళి దాన్ని పరిశీలించడం తెలుసు. ఆ గాజువాక సభలో ఆయన ప్రసంగించబోతుండగా ఒక వ్యక్తి హఠాత్తుగా సభ ఎక్కేసి ఆ పోడియం ఎక్కేసి ఆయన 2 కాళ్ళు పట్టేసుకుని లాగేసి ఒక్కసారిగా ఆయన కుదేల కింద పడ్డాడు. వెన్నుపూస కొద్దిగా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ ఉంటారు, వెళ్ళి ఫోటో దిగాలని చెప్పేసి ఆ రకంగా ఆతృతగా వెళ్ళి ఉండొచ్చు కదా, కలవాలని అనుకుంటారు. ఫోటో దిగేవాడు కాళ్ళు పట్టుకు లాగడండి. కొద్దిగా దయచేసి సంయమనం పాటించండి ఆ మాట అనేటప్పుడు. ఫోటో దిగేవాడు కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, కాళ్ళు పట్టుకు లాగుతాడండి. తర్వాత ఈ మధ్య ఆయన టూర్ వస్తున్నప్పుడు రన్నింగ్ కార్లో ఆయన టాప్ ఎక్కి జనాలకు అభివాదం చేస్తున్నాగా నుంచొని ఒక వ్యక్తి పక్క కారు నుంచి ఆయన కారు మీద దూకి ఆయన పట్టుకోబోయాడు. అయితే అదృష్టవశాత్తు అతను ఆ కారు మీద జారి కింద పడిపోయాడు, పట్టు తప్పి. కానీ ఆయన కన్నా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కన్నా అందుకొని ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రన్నింగ్ కాదు. శాంతి ప్రసాద్ గారు పాయింట్ ఒక పాయింట్ మీద ఇప్పుడు నేనేమడుగుతున్నాను, బ్లేడ్ తో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు కదా, నిజంగా దాడి చేసే ప్రయత్నం జరిగిందా లేక దాడి జరిగిందా? దానికి చెప్తున్నా వినండి సార్. ఇవన్నీ అభిమాన ముసుగులో జరుగుతున్నాయా లేకపోతే ఉన్మాదుల ముసుగులో జరుగుతున్నాయా లేకపోతే ఏ రకంగా జరుగుతున్నాయి? అభిమాని అనేవాడు ఎప్పుడు కూడా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, పక్కన నుంచొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అతని చేతులు నలిపేసేసేయాలని, గట్టిగా పిసికేయాలని లేదు, షేక్ హ్యాండ్ పేరుతో ఏదో చేయాలని చేయరు. మా సెక్యూరిటీ సిబ్బందిని కూడా అట్లా చేయడం కూడా జరిగింది. అందుకని వాళ్ళు ఏంటంటే ఈ తొక్కిసలాట్లో కాళ్ళు విపరీతంగా తొక్కేస్తున్నారు అని దీంతో వాళ్ళు కూడా మందపాటి షూస్ వేసుకోవడం మొదలు పెట్టారు. ఇక బ్లేడ్ బ్యాచ్ అంటారు, చిరంజీవి గారికే జరిగింది, కానీ చిరంజీవి గారు ఏ రోజు చెప్పలేదు. ఒక రోజు వచ్చి పిల్లిస్తో పొడిచాడు. నేను మచిలీపట్నంలో ఉండగా నేను చూశాను, నేను నా ప్రత్యక్ష సాక్షిని. మాకు ఆ రోజు గుంటూరులో హైకోర్టు పెట్టాలని మేము ఉద్యమం చేస్తున్న సమయంలో న్యాయవాదులందరూ మచిలీపట్నంలో మా బార్ అసోసియేషన్ ఒక 700 మంది న్యాయవాదులు ఇచ్చారు. సాయంత్రం 6 ఆ ప్రాంతంలో అంటే ఆయన వచ్చేటప్పటికి 4 ఆ ప్రాంతంలో చిరంజీవి గారు వచ్చారు మచిలీపట్నం. ఆయన తీసుకొద్దామని నేను విజయవాడ బార్ ప్రెసిడెంట్ గోల్సీట్ వెంకటేశ్వరరావు గారు మేము కలిసి వెళ్ళాం. న్యాయవాదులు చెప్పాం చిరంజీవి గారు తీసుకొస్తాము మీరు ఉంటారా అంటే మేము ఉంటామని ఆయన వచ్చేవరకు అన్నారు. ఆయనతో కూడా మాకు సంఘీభావం ప్రకటిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో. కాకపోతే ఆ రోజు ఆయన కార్యకర్తలతో సమావేశం జరుగుతుంటే లోకల్ కలెక్టర్ శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ దయచేసి నేను ఒకటి, ఎందుకంటే మనకు సమయం సరిపోదు. నేనేమంటున్నా సూటిగా నేనేమడుగుతున్నాను, మనకు సూటిగా అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి శాంతి ప్రసాద్ గారు దయచేసి. ఒకటి నేనేమడిగాను అంటే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ పైన
పవన్ కళ్యాణ్ పైన బ్లేడ్తో దాడి జరిగిందా, సెక్యూరిటీ పైన దాడి జరిగిందా, ఎస్ నో అని చెప్పడానికి జరిగితే ఎందుకు కంప్లైంట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ పైన దాడి జరిగితే ఆయన గాయాలు ఉన్నాయా? ప్లీజ్ యాంకర్ గారు, ఇది కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ కదా, ఎస్ఆర్ నో అని చెప్పడానికి నేపథ్యం కూడా చెప్తే కానీ మీకు విషయం అర్థం కాదు. పాయింట్ మీకు ఆ నేనేమంటున్నా, రోజు ఒక్కసారిగా మేము మీద పడినప్పుడు ఏమైందంటే ఒక మహిళల మీద పడడంతో ఆ గోల్డ్ ఉన్నాయి, చిరంజీవి గారు చెయ్యి కోసుకుపోయింది, అక్కడ గీరుకుపోయింది మొత్తం. నేనేం ఇటువంటి నేపథ్యాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు ఆయన, అభిమానులకు చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు, మీరు అభిమానంతో నేను ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇస్తాను, రోజుకు 200 మంది చొప్పున ఫోటోలు ఇస్తాను, ఒక తోపిడి తోసుకొని రావద్దు, మీ ముసుగులో కొంతమంది ఉన్మాద శక్తులు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు బ్లేడ్లతో బ్యాచ్తో వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా సెక్యూరిటీకి కానీ మనం నాకు కానీ చేసే ఆస్కారం ఉంది, సెక్యూరిటీ వాళ్ళకి జరిగింది. మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? నేను ఏమడుగుతున్నాను, నేను కంప్లైంట్ ఇస్తే ఎవరు ఉన్నారు ఏంటి అనేది. ఒకసారి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకసారి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి జనసేన పార్టీ నుంచి మీరు అఫీషియల్ గట్టి కంప్లైంట్ పెట్టే మీరు ఒక ఆర్టీఐ కింద తీసుకోండి, వాటి మీద వాళ్ళు ఎన్నిసార్లు పరిశీలన చేశారు చూసుకోండి. రైట్, నారాయణ రెడ్డి గారు కంప్లైంట్. మీకు ఇంకో విషయం కూడా చెప్తా, జగన్ రెడ్డి ఏం చేశాడు 2019 ఎన్నికల్లో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పోలీసులను నమ్మనం అని చెప్పి ఆ హైదరాబాద్ పోయి చికిత్స తెచ్చుకోవడం, హైదరాబాద్ డాక్టర్ దగ్గర చికిత్స చేసుకోవడం అక్కడ ఇచ్చేసాడు, ఆంధ్ర పోలీసులు నమ్మనన్నాడు. మేము ఈ రోజు కంప్లైంట్లు ఇస్తున్నాం, మాకు ఈ రోజు కూడా రోప్ పార్టీ ఎవరు, మీరు మా 2019 నుంచి గమనించండి, ఈ రోజు వరకు మా జనసేన పర్యటనలో ఎక్కడైనా పోలీసు రోప్ పార్టీ ఉంటుందా? రైట్, నారాయణ రెడ్డి గారు పోలీసు రోప్ పార్టీని ఇవ్వరు. ప్లీజ్ నారాయణ రెడ్డి గారు చెప్పనన్నా. ఏంటి ఇది? ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఒక అభిమాన ముసుగులో వస్తున్నారు, బ్లేడ్. చెప్తాను మీకు చాలా క్లారిటీ వస్తుంది. తిరుపతి బై ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఇతను రోడ్డు మీద నడవాలనుకుంటే నిజమేనా నారాయణ రెడ్డి గారు? ఏంటి ప్లీజ్ ఒక్క నిమిషం. రైట్, కరోనా అటాక్ అయింది ఆ రోజు, ఆయన 14 రోజులు కూడా ఐసోలేషన్ లో ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, ప్రాంతీయ పార్టీకి అధినేత అనేవాడు ఎంత శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. అన్నా చెప్పండి అన్న. నారాయణ రెడ్డి అన్న, మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి అభిమాన ముసుగులో వచ్చేసి బ్లేడ్ బ్యాచ్ అనేది ఒకటి దిగింది, దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు, ఏంటి ఎవరున్నారు అందులో? పాటు అన్నాడు, అభిమానులు ముసుగులు అనలేదండి, మీరు దయచేసి వక్రీకరణ మాట వక్రీకరణ చేయదు. ఏం చెప్పారండి మీరు? ఏమన్నారు? అభిమానుల ముసుగులో. నేను అదే అంటున్నాను, అభిమాన ముసుగులే అంటున్నా. అభిమానంతో అంటున్నారు మీరు. అభిమాన ముసుగులో ఏం చెప్తారండి నారాయణ రెడ్డి గారు? అన్న శాంతి ప్రసాద్ అన్న, నమస్కారం అన్న. ఒకటి ఏంటంటే అన్న అంటే శాంతి ప్రసాద్ గారు అన్న అనే అతను చాలా డిగ్నిఫైడ్ పర్సనాలిటీ అన్నది అన్న. అలాంటి అలా చెప్పడం నాకు నచ్చలే, ఏమనుకోకూడదు అన్న. ఎందుకంటే ఏమంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నియోజకవర్గంలో చేబ్రోల్లో సభ పెట్టారు. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తానంటే, నేను కూడా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని. పెట్టినప్పుడు ఆ చేబ్రోల్ సభ అనుకున్నంత సక్సెస్ కాలేదు. రెండవది, తర్వాత రోజు వచ్చేటప్పటికి ఆయన దగ్గర కనీసం ఒక 40-50 మంది తప్ప అంతకంటే ఎక్కువ క్రౌడ్ కూడా రాలేదు. నిన్న ఆయన పిఠాపురం నుంచి బషీర్ బేబీ దర్గా అని పొన్నాడులో ఉంటుంది, అది మా గ్రామం నుంచే పోతుంది. ఆ రూట్ అంటే ఆయన ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు కనీసం, నా దగ్గర వీడియో కూడా పంపమంటే పంపుతానన్నా, కనీసం 100 మంది కంటే తక్కువ జనంతో ఆ రోజు జరిగింది. అందులో 25 నుంచి 30 మంది వరకు వాళ్ళ సెక్యూరిటీయే ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిస్మా పడిపోతుందో, అంతేకాకుండా అనుకున్నంత లెవెల్లో జనాలు రాలేకపోవడం, ఆ టూర్ సక్సెస్ కాకపోవడం, ఇన్ని ఇబ్బందులు ఉండడంతో ఒక అందమైన అబద్ధం. ఎందుకంటే 6 నెలల సహవాసం చేస్తే వారే వీరవేరని సాధారణంగా అబద్ధాలు మాట్లాడడంలో పిహెచ్డి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారితో సహవాసం చేస్తారు కాబట్టి ఈయన కూడా అది అంటుకుని ఎందుకు జనాలు రావటం లేదు అంటే, ఇలా బ్లేడులతో దాడి చేసే బ్యాచ్ ఒకటి దిగింది, దానివల్ల భయపడి జనాలు రావటం లేదు అని ఒక అందమైన కలరింగ్ ఇవ్వడం కోసం ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు తప్ప మిస్ఇంటర్ప్రిటేషన్ అంటారు నారాయణ రెడ్డి, జనాలు రావట్లేదని చెప్పలేదు అన్న. నిజంగా అన్న, నేను ఎప్పుడు కూడా నీకు తెలుసు అన్న, నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడినా, నా పార్టీ వైసీపీ అయినా సరే నేను మాట్లాడినా, నేను 100% నీకు వీడియో పంపమంటే పంపిస్తానన్న. ఎందుకంటే ఒక్కరు అన్న నిజమన్నా, నేను ఒక నిజం చెప్తున్నానన్న మీకు. ఎందుకంటే అన్న, మీరు కూడా సరి చేసుకోవాల్సింది ఏంటంటే అన్న, జనసేన పార్టీకి
క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఆ యొక్క టూర్ యొక్క టైం టేబుల్ కానీ ఏమి కూడా ప్రజల్లోకి పోతలేదు. అందుకే ఆయన యొక్క పర్యటన మీద ఒక గందరగోళం ఉంది. సో ఎంతో కొంత అవమానం ఉన్న వాళ్ళు ఉన్నా సరే అతని పర్యటన వివరాలు కూడా తెలియకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. టోటల్ గా నిన్న మాత్రం 100కి 100% ఫ్లాప్సో. ఖచ్చితంగా 100 మంది కంటే తక్కువన్నారన్న మా గ్రామం నుంచి వెళ్ళిందన్న అది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అన్న పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క చరిస్మా పెంచుకోమనండి, ప్రజలకు ఏం చేస్తామో ఆ ఎజెండా చెప్పమనండి, ప్రజల్లో అతని పట్ల విశ్వాసం పెంచుకోమనండి. ఒక రాజకీయ నాయకుడిగా, పరిణతి చెందిన నాయకుడిగా ప్రజల దృష్టిలో మన్నన పొందే స్థాయికి తెచ్చుకోవాలి. కానీ ఒక సినిమా యాక్టర్ గానో లేకపోతే ఒక విజిటింగ్ పొలిటీషియన్ గా కాకుండా ఒక పర్మనెంట్ పొలిటీషియన్, సమస్యల మీద పోరాటం చేసే పొలిటీషియన్, సమస్యల గురించి అవగాహన కలిగిన పొలిటీషియన్ గా ఎప్పుడైతే ప్రజల్లో అతను పరిణతి చెందిన ఆ యొక్క స్వభావం ప్రజల్లో అర్థమవుద్దో అప్పుడే ఆయనకి రాజకీయ భవిష్యత్తు. కాదు ఒకటి నారాయణ రెడ్డి గారు ఇప్పుడు మనకు శాంతి ప్రసాద్ గారు చెప్పారు కదా ఎక్కడెక్కడ జరిగింది ఏంటి, ఒకసారి కాలు లాగే ప్రయత్నం చేశారు, మరొకసారి ఈ రకమైన కొన్ని చెప్పారు కదా. మరి ఎందుకు పోలీసులు కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? అందులో ఎవరున్నారు ఏంటి, ఆ కుట్ర దాగింది ఎవరు, వాళ్ళు ఎవరో బయటికి తీయాల్సిన పరిస్థితి పోలీసుల పైన ఉంది కదా అన్న. ప్రభుత్వం కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా. అంతే కదన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇబ్బంది జరుగుతుందన్న. ఈ రోజు ప్రభుత్వ శాంతి భద్రతలు కానీ ప్రతిదీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ఏ రోజైతే మనం ఈ యొక్క ఎన్నికల కోడ్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ పాలన అవనివ్వండి, శాంతి భద్రతలు అవనివ్వండి, ప్రతిదీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతికి పోతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపు చర్యలు చేయవలసిన పని లేదు, చేసే అవకాశం లేదు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు సెక్యూరిటీ పెంచండి, ఇదిగో మాకు ఈ చేతిని ఇక్కడి నుంచి పెట్టి ఇక్కడ దాకా కోసేసారు ఎవరో బ్లేడ్తో, లేకపోతే మా సెక్యూరిటీని ఇలా గాయపరిచేశారు, లేకపోతే మమ్మల్ని భయభ్రాంతులు చేసేస్తున్నారు అని యూసీకి వీళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టారో అది నిష్పక్షపాతంగా, ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉందంటే పక్షపాతంగా ఉందని అనుకోవచ్చు, కానీ ఈ రోజు ఈసీ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉంటది. అందులోనూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందో ఆ బీజేపీ కూడా ఈ రోజు ఏలతోనే కదా కూటమిలో ఉంది, ఏలతోనే కదా. అలాంటప్పుడు వైసీపీ మీద నిందలేసి ఏదో సానుభూతి పొంది అక్కడ పిఠాపురంలో ఇంకొక 10 ఓట్లు పెంచుకునే ప్రయత్నం చేయవలసిన పని ఏంటి? పిఠాపురంలో వంగా గీత విశ్వనాథ్ గారి సమర్థవంతమైన నాయకురాలు ఉంది, ముందు ఆవిడ మీద నెగ్గే ప్రయత్నం చేయమనండి. నాటకం అన్నాడు కాబట్టి, సానుభూతి కోసం నాటకం కాబట్టి నేను చెప్తాను. మా పిఠాపురం వాసి, పిఠాపురం ఓటమైన మా సోదరుడు నారాయణ రెడ్డికి నేను విన్నవించేది ఏంటంటే, అదేగా నువ్వు చెప్పిన దగ్గర వాస్తవ పరిస్థితి, మీరు చాలా సంతోషంగా ఉండొచ్చు, మీరు ఏం బాధపడక్కర్లేదు. కానీ 2019 ఎన్నికల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్పుడేగా మరి బాబాయ్ హత్య జరిగింది. మరి అప్పుడు నారాసుర చరిత్రని సింపతి కోసం ఎవరు యాక్షన్ ఎక్కువ చేశారు, అప్పుడే కదా కోడి కత్తి తీసుకోవడం జరిగింది. మరి సింపతి కోసం ఎవరు ఎక్కువ యాక్షన్ చేశారు? కృష్ణరాజు గారు ఎవరు వెళ్ళి ఆంధ్ర పోలీసులు నమ్మనన్నారు, తెలంగాణకు పోయారు, చిన్న గాయానికే చికిత్స హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నారు. ఇప్పుడు నాటకాలు చేయటం మా వాడికి సినిమాలోనే నన్ను నటించడం తెలుసు కానీ జీవితంలో నటించడం తెలియదు, మీ వాడికి చేసినంత ఇదిగా. రైట్. కృష్ణరాజు గారు ఏంటి వాస్తవం ఉందంటారా పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైన? ఏ రకంగా చూడాలి? నిజంగా అలాంటి బ్యాచ్ ఉందా? ఇప్పుడు ఏదైతే నారాయణ రెడ్డి చెప్తున్నారు ఇదంతా సానుభూతి కోసం ఒక అందమైన అబద్ధం ఆడుతున్నారు, ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. రాజేష్ గారు, ఇప్పుడు ఈ ప్రజా బాహుళ్యంలో లేకపోతే ఈ ప్రజల సానుభూతి లేకపోతే ప్రజల మద్దతు ఎక్కువగా ఉన్న ఈ నాయకులకి ఎప్పుడు కూడా ఏదో ఒక థ్రెట్ ఉంటుందండి. వీరు ఈ సెక్యూరిటీ పరంగా ఈ సెక్యూరిటీ ఆంక్షలకు అనుగుణంగా ఉంటే పర్వాలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవెన్ సీఎం దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు కూడా ప్రజలతో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఆ మాపులోకి వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది కలుగుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. అది అలా కాకుండా ఈ సెక్యూరిటీ పరంగా ఒక కార్డు ఉంటుంది, దీని ప్రకారం మీరు ఉండాలి అని చెప్పి ఆ రకంగా ఉంచగలిగితేనే వారు సేఫ్టీగా ఉంటారు. రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజున సెక్యూరిటీని కాదని చెప్పి, వాళ్ళు చెప్పిన అడ్వైజర్ కాదని చెప్పి జనంలోకి రావటం, తాను అనే మహిళ బెల్ట్ బాంబు పేల్చుకోవడంతో మొత్తం పండించారు. సరే, ఇక్కడ మన ఏపీకి వచ్చినప్పటికీ ఏపీలో కూడా గతంలో మీకు పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు కొంతమంది అనుమానాస్పదంగా
ఉంటూ అక్కడ వారు ఘర్షణకి దిగటం, దాని మీద కేసు అవడం కూడా జరిగిందండి. అవును. తర్వాత మీకు 2018 సెప్టెంబర్ 30వ తేదీన పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ప్రకటన చేశారు. నన్ను చంపడానికి లేదా నా మీద దాడి చేయడానికి దాదాపు 30 మంది వచ్చారు, సుపారీ ఇచ్చారని కూడా అన్నారు. 2018 సెప్టెంబర్ 30 ప్రకటన అండి పవన్ కళ్యాణ్ గారు. అది చింతలపూడి దగ్గర మాట చెప్పి నన్ను నా మీద అటాక్ చేయడానికి వచ్చారని చెప్పన్నారు. ఆ తర్వాత మరో ముగ్గురు నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తారని చెప్పి ఒక ఆడియోని కూడా ఆయన నా దగ్గర ఉందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు ఆయన. అంటే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు వీరైతే మాత్రం పూర్తిగా సురక్షితంగా ఉంటారని చెప్పి మనం ప్రజల్లో తిరిగే వాళ్ళు ఎవరు కూడా అంత సురక్షితంగా ఉంటారని చెప్పి మనం భావించలేమండి. ఆకతాయిలు కూడా వారిని పట్టుకొని షేకాన్ని ఇచ్చే ఉత్సాహంతోనూ మరే ఉత్సాహంతోనూ వారిని లాగవచ్చు, లేకపోతే ఏదైనా చేయవచ్చు. ఫలితంగా కూడా వారు స్వల్పంగానే గాయాలు పడవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి సెక్యూరిటీ విషయాలకు సంబంధించి ఈ నాయకులు కూడా భద్రతకు సంబంధించిన పూర్తి ప్రోటోకాల్ ను పాటించాలి. అలా కాకుండా మేము ప్రజలు మమేకవుతాం అని చెప్పి పోలీసుల్ని లేకపోతే భద్రతా సిబ్బందిని కాదని చెప్పి ప్రజల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి ఇబ్బంది ఉంటుంది. ఇదంటే ఇది సెకండ్ టైం. అంటే ఇప్పుడు ఒకటి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూసి మొన్న పవన్ కళ్యాణ్ అయితే బ్లేడ్ బ్యాచ్ దిగింది, ఇలా దాడి చేసే ప్రయత్నం జరుగుతుంటే వాస్తవం అంటారా? మరి వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఏవైనా జరగవచ్చు. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఇప్పుడు చాలా అధమ స్థాయికి దిగాయండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక భాగంగా మారింది. మీకు ఇది రాజకీయ ఎన్నికల సమయంలో మీకు ఏంటంటే ఏదో ఒక నాయకుడిని గాయపడటం, దానిని మనం ప్రచారం చేసుకోవడం అనేది అది ఒక ఎన్నికల స్ట్రాటజీలో ఒక భాగంగా మారింది. దీనికి ఉదాహరణ మీకు ప్రశాంత్ కిషోర్ గారి పశ్చిమ బెంగాల్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పైన కూడా దాడి జరిగింది కదా, కాలేరు కొట్టి ఆ వీల్ చైర్ లో కూర్చోబెట్టారు. అదే విశాఖపట్నం దగ్గర ఒక సంఘటన జరిగింది. కానీ చూస్తామంటే వీటికి కూడా మనం తోసిపుచ్చడానికి ఆస్కారం లేదండి. రాజేష్ గారు రైట్. మాణిక్యాలరావు గారు ఏం చెప్తారు ఈ కామెంట్స్ పైన, పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైన? ఇప్పుడు నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఈ రాష్ట్రంలో ఉన్న అనేక పరిస్థితులు రీత్యా మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో గంజాయి ఎప్పుడూ లేనంతగా విపరీతంగా ఉంది. ఎక్కడ పెడితే అక్కడ పెట్టేగిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నంబర్ 1 ఆ రీత్యా. రెండోది గుచ్చడానికి గుచ్చించుకోవడానికి చాలా తేడా ఉంది. గుచ్చించుకున్నాం అనుకో, చిన్న కోడి కత్తి అయినా ఇక్కడ గుచ్చితే ఏం కాదు అనుకున్నప్పుడు ఈ చేతి మీదో తొడ మీదో గుచ్చించుకుంటారు. అదే కోడి కత్తి కంటే చిన్నదైనా మారలేదు బ్లేడో బోర్డు అనుకో, కావాలని ఎక్కడంటే అక్కడ గీసేస్తే గొంతుకో లేకపోతే ఇంకో చోట తగిలితే కూడా పోతారు. కానీ గుచ్చడానికి గుచ్చించుకోవడానికి చాలా తేడా ఉంది. కృష్ణరాజు గారు ఒక మాట మాట్లాడాడు, అధమ స్థాయిలోకి వెళ్ళిన మాట నిజమే, కానీ ఇలాంటిది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కసారే జరిగింది. అంతకు ముందు ఎప్పుడు జరిగినటువంటి చరిత్ర నాకు తెలియదు. కృష్ణరాజు గారు చెప్తే నేను వింటాను. ఆ తర్వాత కూడా లేదు. కానీ కోడి కత్తి తోటి ఇక్కడే కావాలని, అదే కోడి కత్తి తోటి చెయ్యాలనుకున్నటువంటి వ్యక్తి కనుక ఉంటే మల్లేల బాబ్జీ ఎన్టీ రామారావు గారి సంఘటన అదే నాకు గుర్తులేదు. నేనేమంటానంటే కోడి కత్తి కనుక నిజంగా చెయ్యాలనుకుంటే ఎక్కడ ఇంకో చోట కనుక గుచ్చితే అది చాలా పెద్ద ప్రమాదం కూడా అయ్యేది. కాబట్టి ఇక్కడ చరిష్మా తోటి రాజకీయాలు నడిపినటువంటి వాళ్ళు 2019 ముందు ఉన్నారు. అభివృద్ధితోటో సంక్షేమంతోటో ఇంకొక తోటో. కానీ ఇక్కడ చరిష్మా తోటి కాకుండా సానుభూతి తోటి రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళు వచ్చారు. ఇందాక మా మిత్రుడు శాంతి ప్రసాద్ గారు కూడా ప్రస్తావించారు. ఈ విషయాన్ని కూడా మేము మళ్ళీ ఒకసారి కూడా చెబుతా ఉన్నాం. ఆ రోజు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 19 రోజులు, కృష్ణరాజు గారే చెప్పాలి దీనికి కూడా ఆన్సర్. అదే 19 రోజులు 20 రోజులు మాత్రమే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది మొత్తం కూడా ఈసీ మాత్రమే తన కంట్రోల్లో ఉంది. ఆ టైంలో బాబాయ్ హత్య అత్యంత దారుణంగా అసలు అందరూ కూడా శత్రువులు కూడా చెలించిపోయి జగన్మోహన్ రెడ్డికి ఇంత అన్యాయం జరిగిందా అని కన్నీటి పర్వంతో అయ్యి ఓట్లేసి గెలిపించే స్థాయి చేసుకున్నటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూద్దాం. మాణిక్యరావు గారు నేను ఏమడుగుతానంటే, కరే ఇలాంటి జరిగినప్పుడు ఒకసారి కంప్లైంట్ చేస్తే బాగుండేది కదా అని చెప్పి వీళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారంటే, వీళ్ళు దాడి జరిగింది అంటున్నారు కదా, ఎక్కడ దాడి జరిగింది చూపిస్తే అయిపోయేది కదా, తెలిసేది కదా అనేది కామెంట్ చేస్తూ ఉన్నారు. అంతే. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు చిన్న మాట యాంకర్ గారు, ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఆ వివేకానంద హత్య జరిగిన 17/3/2020 ఆయన బయటకు వచ్చి చెప్పాడు, గొడ్డలతో చంపారు, ఇంతమంది పట్టుకుని కూడా చంపారని. అప్పుడు అసలు నేరేషన్ రాలేదు, దస్తగిరి నేరేషన్ వచ్చే వరకు అసలు ఆ సంగతి లేదు. మరి అదే రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డికి గొడ్డలతో అనేది ఎట్లా తెలిసింది?
సరే అదంతా ఇన్వెస్టిగేషన్ చూద్దాం. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దామండి. చెల్లెలు ఏం చెప్తారు? రైట్, మాణికరావు గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా కృష్ణరాజు గారికి అండ్ శాంతిప్రసాద్ గారికి, నారాయణ రెడ్డి గారికి, షేక్ బాజీ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఏపీలో మొత్తానికి ఈ రోజు నుంచి పెన్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా పెన్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఏం జరగబోతుంది, వీళ్ళందరూ పెన్షన్స్ అందుతున్నాయా? గతంలో కూడా మనం చూసాం ఇంటికి వెళ్ళి వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు వాలంటీర్స్ తొలగించడంతో సో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి పెన్షన్స్ ఇస్తున్నారు. ఇక దాంతోపాటు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మరి ఎంతవరకు వాస్తవం అనేది చూడాల్సి ఉంటుంది. మరి నిజంగా దాడి జరిగితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంది. మరి ఇది నిజంగా జరిగిందా లేక కేవలం ఇప్పుడు ఏదైతే వైసీపీ చెప్తున్నా సానుభూతి కోసమని చెప్పేసి చెప్తున్నారు, మరి ఏంటనేది